హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వాణి కిచెన్కి స్వాగతం. గుత్తి వంకాయ చూడండి ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉండే, పిల్లలు పెద్దలు ఇష్టపడే గుత్తి వంకాయ కూడా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో రెసిపీలోకి వెళ్ళిపోయాం. హాయ్ అండి, వాణి కిచెన్కి స్వాగతం. చూడండి, నేను ఒక బౌల్లో సాల్ట్ వేసి అన్నీ కాటు పెట్టుకున్నాను. వంకాయలన్నీ 2 సైడ్స్ కాటు పెట్టుకున్నాను. చూడండి, ఇలా కాటు పెట్టుకున్నాను. మంచి నీట్గా కడిగి ఇంకో బౌల్ వేస్తున్నానండి. తెల్ల వంకాయతో గుత్తి వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామంది నల్లది బ్లాక్ కలర్ వంకాయతో చేస్తారు, కానీ ఈ వంకాయ అయితే చాలా బాగుంటుందండి. హెల్త్ కింద చాలా మంచిది. నల్ల వంకాయ అంత మంచిది కాదు హెల్త్కి, చాలా టేస్ట్గా ఉంటుంది. తెల్ల వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని నేను ఫస్ట్ కుక్ చేసుకుంటున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను. ఎందుకంటే కొంతమందికి ఇది స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఉడకబెట్టుకుంటున్నాను. తర్వాత కొన్ని 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి, వేయించుకున్నాను. ఇలా వేయించితే నువ్వులు చిత్తకుండా ఉంటాయి. మనము స్పూన్ పెట్టి వేయించితే చిత్తుతాయి మొత్తం. తర్వాత ఒక 50 గ్రామ్స్ ధనియాలు వేయించుకున్నాను. 2 సమానంగా తీసుకోవాలి. మీకు కొబ్బరి ఇష్టపడగలిగితే కొబ్బరి అయినా తీసుకోవచ్చు. నేను కొబ్బరి స్కిప్ చేసాను. ఓన్లీ నువ్వులు ధనియాలతోనే చేస్తున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి వంకాయలు. తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మనము నువ్వులు ధనియాలు వేయించుకున్నాం కదా, అది మిక్సీ పెట్టి స్టవ్ అంతా ఇందులో వంకాయల మధ్యలో పెట్టేసేయాలి. స్టవ్ పెట్టేసేయాలి వంకాయలలో. చూడండి, కొన్ని వేసుకుంటున్నాను. వంకాయలు మరీ మెత్తగా ఉడకనివ్వద్దండి, కొంచెం 50% వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే మెత్తగా ఉడకబెడితే మనము కర్రీ మరిచినప్పుడు గుజ్జు అయిపోతుంది. మెత్తగా ఉడకబెట్టుకోవద్దు. చూడండి, ఈ మెథడ్లో ఉడకబెట్టుకున్న వంకాయలు మీరు అనుకో చేదెక్కువ, అసలు చేదెక్కువ, ఎందుకంటే సాల్ట్ వేసినా కదా ఉడకబెడుతున్నప్పుడు చేదైతే అసలు ఎక్కువ. చూడండి, మిక్సీ పట్టుకుంటున్నాను. 2 కలిపి కొంచెం సాల్ట్ వేసాను. మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు వీలైనంత వరకు. చాలా మెత్తగా ఉండాలి. తర్వాత ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లోకి వేగేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత నేను మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి సన్నగా. చూడండి, స్టవ్ పెడుతున్నాను. ఇందులో స్టవ్ పెట్టాలి. ఒక్కొక్క దాంట్లో తీసుకొని ఒక్కొక్క దాంట్లో స్టవ్ పెట్టాలి. ఇలా స్టవ్ పెట్టండి. నేను క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఒక చేతిలో కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని క్లియర్గా చూపించలేకపోతున్నాను. నేను అన్ని స్టవ్ పెట్టేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయాయి. చూడండి, తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర స్కిప్ చేయొద్దు, మీ ఇష్టము. కరివేపాకు ఉంటే అవైలబుల్గా ఉంటే కరివేపాకు దీనే వేసుకోవచ్చు. కలపండి మంచిగా నీట్గా. తర్వాత స్టవ్ పెట్టుకున్న వంకాయలు వేసుకొని బాగా కలపండి. తర్వాత ఉప్పు కారం వేసేయండి అందులోనే. చూడండి, ఉప్పు కారం వేసి కలుపుకొని ఒక 5 minutes 10 minutes కలిపాక కొంచెం చూడండి, అంతా ఆయిల్ అంతా పైకి తేలింది. అంతా మంచి ఈవెంట్గా పట్టిపోయింది వంకాయలకు. తర్వాత మనము మిగిలిన ఉంటుంది కదా పేస్ట్, ఇందులో వేసేయండి. చూడండి, ఎంత బాగా నూనె పైకి తేలిందో. సేమ్ చికెన్ కర్రీ లాగా అయిపోయింది వంకాయ కర్రీ. చూడండి, మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. మనకి ఇలాగ మిగులుతుంది. వంకాయలు పెట్టంగా స్టవ్ పెట్టంగా మనకి మిగిలిపోతుంది. ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేయండి. వేసి బాగా కలపండి. నేను మళ్ళీ కొన్ని వాటర్ వేసుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇన్ని వాటర్ పోసిందని. మనం కొద్దిసేపు ఉడకనివ్వాలి. అదే చిక్కబడి దగ్గరికి అయిపోతుంది. లాస్ట్ మినిట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసి కలిపి అలాగే ఉంచండి. స్టవ్ మీద స్కిన్ మీద ఉంచండి. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయింది. చాలా బాగుంటుంది. లాస్ట్ ప్రాసెస్ అండి. ఒక 2-3 మిరపకాయలకు కాటు పెట్టుకొని ఫ్లేవర్ కోసం వేసుకోండి. చాలా బాగుంటుంది. లేదు మిరపకాయలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి వేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.